అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన నిర్వహించారు. సమ్మె శిబిరం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరవధిక సమ్మెను కొనసాగించేందుకు షాపుల వద్ద భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాకు ఇవన్నీ వర్తించవా, ఆనాడు ఎలక్షన్ లో మీరు ఇవన్నీ మాకు వర్తించవని ఆ రోజు చెప్పలే. కానీ ఈ రోజు మాత్రము నేను మడమ తిప్పను మాట తప్పనని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు ఏ పథకాలు హామీలు ఇచ్చినారో ఆ పథకాల్లో ఒక్కటి కూడా చెల్లలేదు, ఒకటి అమలు కాలేదు. మాకు ప్రజలు మేము కాదా, మా ఓటుతో మీరు ఎక్కలేదు రాబోతు సీట్లు, మేము ఓట్లు వేస్తే ఈ రోజు మీరు సీట్లు ఎక్కారు. అదే మాట ఇవన్నీ అమలు చేయమని అడిగితే ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విభజనగా పాలిస్తున్నారు. మీరు ఇందుకు ఈ సమ్మెను ఇంకా మరింత ఉధృతంగా చేస్తామే కానీ అంతవరకు దీన్ని ముగించేదే లేదు. మరింతగా ఇంకా పెంచుకుంటూ ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల మద్దతు కోరుతూ అనేక డిపార్ట్మెంట్ల మద్దతు కోరుతూ దీన్ని మరింత ఉధృతం చేస్తామని 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి నిరసన తెలిపారు. వెంటనే తమ జీతాలు చెల్లించాలని స్వీపర్లు డిమాండ్ చేశారు. అయితే జీతాలు చెల్లించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యాలయంలోనే అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు వచ్చే 4,000 రూపాయల జీతం ఎటూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో పెడితే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోయారు. వెంటనే తమకు జీతాలు చెల్లించుకుంటే పాఠశాలలో పనులు ఆపేస్తామని హెచ్చరించారు. చాలా మంది సమ్మలు కూడా కూర్చోవడానికి ప్రవర్తన మార్చుకోమన్నాడు మేడం. కార్మికులు అయితే ఇంత అవసరం లేదు మేడం.